బీఆర్ఎస్ నేతలపై స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నాయకులు అధికారాన్ని కుటుంబ హక్కుగా భావిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కుటుంబం చేసిన అవినీతి అక్రమాలకు ప్రజలు బీఆర్ఎస్ కు మళ్లీ ఓటు వేయడానికి సిద్ధంగా లేరన్నారు. ప్రజలు వాళ్ళ విమర్శలను ఓటు రూపంలో తిప్పికొట్టారని కడియం అన్నారు. ప్రజలు వాళ్ళ విమర్శలను పట్టించుకోవడం లేదనడానికి మున్సిపల్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. కేసీఆర్ రాష్ట్రానికి ఏం చేశారని జాతిపితాని చెప్పుకుంటారని మండిపడ్డారు. మున్సిపాలిటీ ఎన్నికలలో డిపాజిట్లు రాకుండా పోయింది. 116 మున్సిపాలిటీలో 100 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయంటే మీ పరిస్థితి ఏదో అర్థం చేసుకోండి. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న మీ పార్టీ యొక్క పరిస్థితి ఏదో ఒకసారి అర్థం చేసుకోండి. కల్వకుంట్ల కుటుంబం చేసిన అవినీతి అక్రమాలతో విసిగి వేసారిపోయిన ప్రజలు బీఆర్ఎస్ ఓటు వేయడానికి ఇష్టపడడం లేదు. అది స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన కేసీఆర్ జాతిపిత అంటాడు. ఎవరికి జాతిపిత? భారతదేశానికి జాతిపిత ఒకరే, ఆయన మహాత్మా గాంధీ గారు. ఆ జాతిపితను అవమానపరిచే విధంగా వీడియో కూడా కొత్తగా జాతిపిత అని పేరు పెట్టుకుని వస్తే మీకు మీరే అనుకుంటే ప్రజలు దాన్ని అంగీకరించాలి కదా. జాతిపిత ఆడబడుతున్నాడు, మరి జాతిపిత ఎక్కడ ఉంటాడు? జాతిపిత ప్రజలకు ఎందుకు రావడం లేదు? ప్రజల సమస్యల పైన ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఎందుకు తీయడం లేదు? చెప్పుకోవడానికి సిగ్గుండాలి కాస్త. అనేక అవకతవకలు చేసి అనేక కుంభకోణాలలో ఇరుక్కొని ప్రభుత్వంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కారకుండా అవినీతి అక్రమాలకు పాల్పడి తెలంగాణ వనరులను దోపిడీ చేసి 1000 ఎకరాల భూములను సొంతం చేసుకొని బ్రహ్మాండమైన ఫామ్ హౌస్లు కట్టుకొని ప్యాలెస్లు కట్టుకొని 1000 కోట్ల రూపాయల ఆస్తులు చెమటోడి సంపాదించాలి. అందరేమో మొత్తం తెలంగాణను దివాలా వేయించి లక్షల కోట్ల అప్పులు చేసి కూలిపోయే కాళేశ్వరం కట్టి బ్రహ్మాండంగా ఆస్తులను కూడబెట్టుకొని అధికారాన్ని ఆ కుటుంబానికే పరిమితం చేసుకొని కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇవాళ కేసులలో ఇరుక్కుంటే మీరు చేసిన అవినీతి అక్రమాల పైన ప్రభుత్వ పరంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటుంటే తెలంగాణను అవమానిస్తున్నారు, తెలంగాణ ఉద్యమకారులను అవమానిస్తున్నారు, తెలంగాణకు పోరాటం చేసిన కేసీఆర్ను అవమానిస్తున్నారని మాట్లాడుతున్నారు. ఏ తెలంగాణ న్యాయసూత? తెలంగాణ న్యాయ జాగిరి అందరికీ కదా తెలంగాణ. మీ అహంకారం, మీ అహంభావం, అధికారం కోల్పోయిన తర్వాత కూడా మీ ప్రవర్తనలో, మీ మాటలో మార్పు రావడం లేదు. కాబట్టి ప్రజలు